नमस्ते। मेरा नाम एम भूलक्ष्मी देवी है। मैं रुद्रवरम में स्थित केजीबी विद्यालय में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। बच्चों, कैसे हैं सब लोग? अच्छे तो है ना? आज हम 9वीं कक्षा के दूसरा पाठ गाने वाली चिड़िया पाठ पढ़ेंगे। ये एक कहानी पाठ है। पाठ प्रारंभ करने से पहले मैं तुम लोगों से कुछ बातें करना चाहती हूँ। मैं कुछ प्रश्न पूछती हूँ, आप उसका उत्तर दीजिएगा। ठीक है ना बच्चों? बच्चों, तुम्हारे परिवार में कौन कौन रहते हैं? यानी तुम्हारे घर में कौन कौन रहते हैं? हाँ, तुम्हारे घर में माता, पिता, भाई, बहन, दादा, दादी, नाना, नानी, चाचा, चाची, మామ, మామి. కానీ మన ఇంట్లో మన అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య లేదా అమ్మమ్మ, తాతయ్య, అక్క, చెల్లెలు, అన్న, వదిన, పిన్ని, బాబాయ్, మామయ్య, అత్తయ్య. అంటే పెద్ద కుటుంబం అయితే వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. చిన్న కుటుంబం అయితే ఏం చేస్తారు? మన అమ్మ, నాన్న, వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాతయ్య అందరూ ఉంటారు. ఎండాకాలం సెలవులు రాగానే ఏం చేస్తారు? చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో गर्मी की छुट्टियों में क्या करते हैं बच्चों? दिन भर खेलते रहते हैं, है ना बच्चों? दिन भर खेलते ही रहते हैं. సాయంత్రం అవగానే స్నానం చేసి బాగా తినేసి ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న అమ్మమ్మ గాని, నాయనమ్మ గాని, తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య తాతయ్య లేదా అమ్మమ్మ, మాకు ఒక స్టోరీ చెప్పండి, మేము వినాలి, అంటే ఒక కథ చెప్పండి అని అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు. మేము చిన్నప్పుడైతే అలానే అడిగేవాళ్ళం. మా నాన్నగారు మాకు ఎన్నో కథలు చెప్పేవాళ్ళు. రామాయణం గురించి, మహాభారతం గురించి చెప్పేవారు. మా అక్క మాకి రాజుల కథలు, తర్వాత మంత్రాల దీవుల కథలు, మాయలు చేసేటువంటివి, ఇలాంటి కథలన్నీ బాగా చెప్పేది మా అక్క మమ్మల్ని దగ్గర పడుకోబెట్టుకొని. అంటే ఆ చిన్న చిన్న కథల ద్వారా మనం ఏం తెలుసుకుంటాము? ఎన్నో నైతిక విలువల గురించి తెలుసుకుంటాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యాన్ని ఇలా పరిపాలించేవాడు. తన ప్రజలని ఎంతో సుఖ సంతోషాలతో జీవించేలాగా చూసేవాడు. ఎంతో ధర్మ పరిపాలన చేసేవాడు. న్యాయాన్ని రక్షించేవాడు. అతను ఎంతో గొప్పవాడు అని చెప్తూ ఉంటారు. అదే మన ఇంకా పెద్దవాళ్ళైతే గిన మన అమ్మమ్మ, మన తాతయ్య అయితే రామాయణంలో రాముడు ఇలా ఉండేవాడు, అందుకే ఆయన్ని పురుషోత్తముడు అన్నారు. మహాభారత కథలు చెప్పేవాళ్ళు. ఒక స్త్రీని అవమానించిన కారణంగా ఒక కౌరవ వంశం అనేది ఎలా నాశనమైపోయింది, తర్వాత మనిషి అనేవాడు సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, అది చిన్నవాళ్ళతోనైనా సరే, పెద్దవాళ్ళతోనైనా సరే. తర్వాత రంగురంగుల పువ్వుల గురించి, తర్వాత మాయలు అనగనగా ఒక మంత్రాల ద్వీపం ఉండేది. అక్కడ ఒక మాయల మరాఠీ ఉండేవాడు. ఇలా మనకి చిన్నతనంలో ఎన్నో కథలు చెప్పేవారు. కథల ద్వారా మనకి ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. తర్వాత మంచి చెడుల గురించి కూడా తెలుస్తుంది. అంటే ఓహో, రాజు అనేవాడు ఇలా ఉండేవాడు, అంటే మనం కూడా ఇలా ఉండాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఏది మంచి ఏది చెడు అనేది మనకు కొన్ని కథల ద్వారా, నైతిక విలువల ద్వారా తెలిసే. అంటే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి అనేది మనకి తెలుస్తూ ఉండేది. కానీ ఇప్పటి పిల్లలు ఎంతసేపు ఉన్నా టీవీలన్నా చూస్తారు, లేకపోతే కంప్యూటర్ ముందు సెల్లులలోనూ చూస్తారు.
అందుకే ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కథలు చెప్పించుకునే పిల్లలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎంతసేపు ఉన్న సెల్లులలో గేమ్స్ ఆడడము, ఆ సెల్లులు చూసుకుంటూ టీవీ సినిమాలు టైం పాస్ చేస్తూ ఉంటారు. కథల వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి తాతయ్య అమ్మమ్మలతో అనుబంధం అనేది మనకి బాగా పెరుగుతుంది. ప్రేమ ఆప్యాయతలు అనేవి దొరుకుతాయి. తర్వాత మనకి మంచి చెడుల గురించి కూడా తెలుస్తుంది. अच्छा बच्चों, आज हम 9वीं कक्षा के दूसरा पाठ गाने वाली चिड़िया पाठ के बारे में पढ़े। देखो बच्चों, गाने वाली चिड़िया पाठ का नाम क्या है? गाने वाली चिड़िया। गाने वाली चिड़िया, चिड़िया यानी పక్షి. పాట పాడుతున్నటువంటి ఒక పక్షి. పక్షి పాట పాడుతుందా మేడం అని అనుమానం మీకు రావచ్చు. పక్షి పాట పాడడం అంటే మన మనుషుల్లాగా మాట్లాడడం అనే కాదు, లేదా సరిగమ పదనిసని పాటలు పాడడము కాదు. వసంత ఋతువు రాగానే కోయిల మృదు మధురంగా పాడుతుంది. కోయిల పాడేటప్పుడు మనకి మాటలు అవి వినిపిస్తాయా? వినిపించవు. సంగీతం అనేది వినిపిస్తుంది. అది కుహు కుహు అని అరుస్తూ ఉంటే, పాడుతూ ఉంటే వినసొంపుగా ఉంటుంది. మనం అది ఎక్కడైనా కోయిల పాడుతూ ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తున్నా కూడా అక్కడే ఆగిపోయి కొంచెంసేపు ఆ పనిని కూడా ఆపేసి ఆ పక్షి వైపు చూస్తూ వింటూ ఉంటాం కదా. అందుకే సంగీత్ మనోరంజన్ కా ఏక్ సాధన్ హై అని. సంగీతము మనస్సుని రంజింపచేసే ఒక సాధనం లాగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే మన సంస్కృతంలో ఒకటి చెప్పారు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అని. అంటే సంగీతానికి కేవలం మనుషులే కాదు, శిశువులు, పశువులు, పక్షులు, ఈవెన్ పాములు కూడా నాట్యమాడుతాయని. సంగీతానికి अंत शक्ति। अब देखो चित्र में क्या क्या दिखाई दे रहा है। चित्र में पीछे देखो फसल है और एक किसान है, दो बैल है, खेत है, खेत में पानी है। చూడండి మనకి వెనక బొమ్మలో వెనక పంట కనిపిస్తూ ఉంది చూడండి. తర్వాత ఒక రైతు ఉన్నాడు, పొలం ఉంది, పొలంలో నీళ్లు ఉన్నాయి, రెండు ఎద్దులు ఉన్నాయి. वे क्या कर रहे हैं? ये बैलों से किसान क्या कर रहा है? बैलों से किसान खेती बाड़ी का काम कर रहा है. खेती बाड़ी పొలము పని, వ్యవసాయం అక్కడ చేస్తూ ఉన్నాడు రైతు అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మరి పొలంలో నీరు కనిపిస్తూ ఉంది కదా. మనకి వర్షం పడినప్పుడు నదులలో, చెరువులలో, కుంటలలో, రిజర్వాయర్లలో నీటిని స్టోర్ చేసి వర్షాలు పడినప్పుడు, అధికంగా వర్షాలు పడినప్పుడు మనం ఒకే చోట నీరు అనేది ఉండదు కదమ్మా, నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి వ్యవసాయానికి మనకు తాగడానికి అనువైన నీటిని ఈ విధంగా స్టోర్ చేస్తారు. చేసి వర్షం పడినప్పుడు ఆ డ్యాములు అనేవి ఎత్తుతారు పొలానికి నీరు పారడానికి. అదే వర్షం పడినప్పుడు కానీ డ్యాముల్లో, నదుల్లో, చెరువుల్లో నుంచి వచ్చిన నీటిని కానీ పొలంలో ఉండగా రైతు ఎత్తులతో వ్యవసాయం చేస్తుంది. इनकी मेहनत पर अपने विचार बताइए. వీళ్ళ కష్టం పైన శ్రమ గురించి నీ ఆలోచనను చెప్పు. इसका अर्थ देखो उद्देश्य में. हम उद्देश्य पढ़ेंगे पहले. समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. वे हमारे हैं, वे हमारे सुखदाता, वे हमारे जीवन के आधार है. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है.
इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है। समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। समाज అంటే जो रह रहे हैं उसे ही समाज कहते हैं। మనం నివసిస్తున్నటువంటి దాన్నే సమాజం అంటాం। మనం సమాజంలోనే కదమ్మా నివసించేది, అడవిలో ఏం నివసించడం లేదు కదా। ఆ, కిసాన్ వ మజ్దూరోं का भी महत्वपूर्ण स्थान है। కిసాన్ అంటే ఇక్కడ ఎవరమ్మా? రైతులు। మజ్దూర్ అంటే శ్రామికులు। వాళ్ళకి మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది। నిజమే, వాళ్ళకే మనం ఎక్కువగా విలువ అనేది ఇవ్వాలి। ఎందుకంటే ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి వాళ్ళు ధాన్యాన్ని పండిస్తారు। ఆ పండించినటువంటి ధాన్యాన్ని మనము తినగలుగుతున్నాం। మనం ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు, డబ్బుని చిల్లర నాణాలని తినలేం కదమ్మా। ఆ రైతు చెమటోడ్చి ఆ పొలంలో దుక్కి దున్ని విత్తనాలు వేసి అనేక రకాల కీటకాల నుంచి ఆ పంటను కాపాడి అది మనకు అందేలాగా చేస్తుంది। అది ఇక్కడ రైతు యొక్క స్థానం। అందుకే చెప్పారు, భారత్ దేశ్ కో దేఖ్నా హై తో గావోं में సచ్చా భారత్ గావోं में ही है। నిజమైన భారతదేశాన్ని చూడాలంటే గ్రామాలనే చూడాలి। గావ్ భారత్ కా రీఢ్ హై। గ్రామాలే భారతదేశానికి వెన్నెముక లాంటివి। మన శరీరానికి వెన్నుపూస ఎంత ఇంపార్టెంటో భారతదేశానికి గ్రామాలు కూడా అంతే ఇంపార్టెంట్। అందుకే వాళ్ళని అక్కడ महत्वपूर्ण स्थान दिया गया है। वे हमारे जीवन के आधार है। हाँ, सच में ही वे हमारे जीवन के आधार। నిజంగా మన జీవితానికి ఆధారం ఎవరు అంటే శ్రామికులు, రైతులు। వాళ్ళు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్నే మనము ఇక్కడ తింటున్నాం। उनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। మరి అంతగా కష్టపడేటువంటి రైతులను తర్వాత శ్రామికుల పైన ప్రేమ, స్నేహము, సహానుభూతి ఇలాంటివి ఉంచడం, వాళ్ళకి సహాయం చేయడము మన కర్తవ్యం। రైతే రాజు అన్నారు కదా। ఆ ధాన్యాన్ని పండించి మనలాంటి ఎంతో మందికి అన్నాన్ని ప్రసాదించేటువంటి వాడు। इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा कर्तव्य। దీనితో పాటు పశు పక్షులను కూడా సంరక్షించుకోవడము మన ధర్మం। కేవలం మనిషి మనుగడే కాదమ్మా సమాజంలో, అన్ని పశువులకు గాని పక్షులకు గాని సమాజంలో మనుగడ అనేది ఉండాలి। అలాంటి వాటిని సంరక్షణ కర్ణ, రక్షించుకోవడము మన ధర్మము। ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయి అనే దానికి ఇక్కడ ఆన్సర్ ఉంది చూడండి ఉద్దేశ్యంలో। ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆ పంటను పండించి మనకు అందిస్తారు, అవునా కదా। వాళ్ళు పండించినటువంటి పంటను మనము వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని మనం కొనుక్కొని తిని మన జీవనాన్ని సాగిస్తున్నాం। देखो बच्चों, अब मैं आपको एक कहानी पढ़कर सुनाती। एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी।
उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। बच्चों ध्यान से सुनना, मैं एक एक अनुच्छेद पढ़कर बाद में एक एक लाइन का अर्थ बता। నేను అనుచ్ఛేది అని పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ చదువుతూ తర్వాత మళ్ళీ ఒక్కొక్క లైన్ వివరించి నేను ఇక్కడ ఈ కథని మీకు చెప్తాను. ఏక్ రాజాత, మనకి ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు కథలు చెప్పారు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు మగధ దేశాన్ని పాలించేవాడనో లేక వేరే ఏదైనా రాజ్యాన్ని పరిపాలించేవాడని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ ఏక్ రాజాత, ఒక రాజు ఉండేవాడు. వహ్ అతను బహుత్ హీ సుందర్ మెహల్ మే రహతా థా, తను చాలా అందమైనటువంటి మెహల్ యాని భవనంలో నివసించేటువంటి వాడు. ఉసే అప్నే మెహల్ పర్ బహుత్ గర్వ్ థా. ఉసే కిసే, రాజాకు అప్నే మెహల్ పర్ బహుత్ గర్వ్ థా. ఆయన మెహల్ రాజుకు తన భవనం పైన ఎంతో గర్వంగా ఉండేది. నాలాంటి అందమైన, అంటే నేను కట్టించినటువంటి నా రాజభవనం లాంటి అందమైన భవనము ఇంకెక్కడా చూడడానికి ఉండదు. అంత అద్భుతంగా నేను నా రాజభవనాన్ని కట్టించాను అని ఆయనకి చాలా తన భవనం పైన గర్వంగా ఉంది. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. संसार यानी विश्व, दुनिया, जगत. कोने कोने से, मूल मूलల నుంచి యాత్రి महल देखने आते थे. ప్రపంచంలో మూల మూలల నుంచి యాత్రికులు ఆ మహల్ ని, ఆ భవనాన్ని చూడడానికి వచ్చేటువంటి వారు. ఇప్పుడు మనం ఎక్కడైనా, హైదరాబాద్ లో చార్మినార్ ఉంది, ఆగ్రాలో తాజ్ మహల్ ఉంది. ఇంకా హిందువులు అయితే ఎక్కువగా ఏం చేస్తారు, అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, కాశీ రామేశ్వరాలు. ముస్లిమ్స్ అయితే మక్కా మసీద్ పోవాలని, అంటే వాళ్ళ జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయన్నమాట, అలాంటివన్నీ చూడాలని అనుకుంటారు. ఇంకా యాత్రికులు అంటే కేవలం వీళ్ళే కాదమ్మా, రకరకాల వింతైన ప్రదేశాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళు యాత్రికులు అంటారు. ఇక్కడ చూడండి, యాత్రికులు ఆ మహల్ ని చూడడానికి వచ్చేవారు. ఎందుకంటే అది అంత అత్యద్భుతంగా ఉంది కాబట్టి ఆ మహల్ ను చూడడానికి యాత్రికులు అక్కడికి వచ్చేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. यात्रियों ने, आ यात्रिकुलु अपने यात्रा वर्णन में, यात्रियों के द्वारा लिखे गए यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. యాత్రికులు వాళ్ళు రాసినటువంటి యాత్రా వర్ణంలో ఆ మహల్ యొక్క దాన్ని వర్ణిస్తూ ఎన్నో విషయాలను రాశారు. అక్కడ యాత్రి అంటే తెలుసు కదా, యాత్రికులు. ఇప్పుడు యాత్రా వర్ణన్ అంటే సాహిత్య की విధాओं में ये యాత్రా వర్ణన్ भी एक विधा है. మనము చూసినటువంటి ప్రదేశాన్ని విపులంగా రాయడాన్ని యాత్రా వర్ణన్ అంటారు. మీకు उदाहरण के तौर पर मैं एक बात बता, रविवार के दिन स्वाति न्यूज़पेपर आती, उसके साथ साथ एक छोटा सा बुक भी आती है, उसमें యాత్రా వర్ణన్ देख. ఆదివారం రోజు మనకి స్వాతి పేపర్ వస్తుంది కదమ్మా, సాక్షి పేపర్ వస్తుంది కదమ్మా, సారీ స్వాతి కాదు, సాక్షి పేపర్ వస్తుంది కదమ్మా. ఆ పేపర్ లో చూడండి, ఆ పేపర్ తో పాటు మనకి ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ లో ఒక యాత్రా వర్ణన ఉంది. అంటే ఆ యాత్రలకు వెళ్ళినటువంటి వ్యక్తులు
తను చూసినటువంటి సందర్శించినటువంటి ప్రదేశాల గురించి చాలా అందంగా వర్ణిస్తూ రాస్తారు. అంతేకాకుండా మనము ఆ ప్రదేశానికి వెళ్ళాలన్నా కూడా అక్కడికి రైలు మార్గం ఉందా, బస్సు మార్గంలో వెళ్ళొచ్చా, లేదా విమాన ప్రయాణం చేయాల్సి వస్తుందా, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ దొరికేటువంటి ఫుడ్ గురించి, సౌకర్యాల గురించి, అన్నిటి గురించి రాస్తారు. దాన్నే యాత్రా వర్ణన్ అని అంటారు. మీకు అర్థం కానని చెప్తున్నాను. కావాలంటే నెక్స్ట్ సాక్షి పేపర్ వచ్చినప్పుడు ఆదివారం రోజు వచ్చే బుక్ లో ఆ యాత్ర గురించి విపులంగా రాసి ఉంటారు. మీకు ఒకసారి అది చదివితే యాత్రా వర్ణన్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే ఏ విధంగా రాస్తారు అనేది అర్థమవుతుంది. సరేనమ్మా? यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. చూడండి ఆ మెహల్ అంతా భవనం అంతా అత్యద్భుతంగా ఉందంట. ఆ మెహల్ ని అందాన్ని వర్ణిస్తూ ఎన్నో విషయాలు ఆ యాత్రికులు ఆ యాత్రా వర్ణన్ అనే బుక్ లో రాశారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. వాళ్ళు ఆ యాత్రా వర్ణంలో महल की सुंदरता के बारे अलावा एक गाने वाली चिड़िया के बारे में भी लिखा. ఆ భవనంపు అందాన్ని వర్ణిస్తూ అంతేకాకుండా ఒక పాట పాడుతున్నటువంటి పక్షి గురించి కూడా యాత్రికులు ఆ యాత్రా వర్ణంలో రాసినారు. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఈ పక్షి మెహల్ కే పాస్ వాలే జంగల్ మే, ఆ రాజభవనానికి దగ్గరగా ఉన్నటువంటి జంగల్ అని వన్ అడవిలో ఉండేది. और बहुत मधुर स्वर में गाती थी, చాలా మృదు మధురంగా పాట పాడుతూ ఉంటుంది. ఎవరు? ఆ పక్షి. అంటే యాత్రికులు ఆ యాత్రావర్ణంలో మెహల్ యొక్క అందాన్నే కాకుండా ఆ మెహల్కి దగ్గరగా ఉన్నటువంటి అడవిలో ఒక పక్షి ఉందని, ఆ పక్షి చాలా మృదుమధురంగా పాడుతుందని ఆ యాత్రావర్ణంలో యాత్రికులు రాస్తారు. आपको समझ में आया बच्चों ये अनुच्छेद? और देखो मैं दूसरा अनुच्छेद पढ़ती हूँ, बाद में इसका अर्थ बताती. राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. राजा ने उस चिड़िया को देखना चाहा, इसीलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ. నేను చదువుతున్నది శ్రద్ధగా వినండి. ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఆగాను, తర్వాత ఎక్కడ కామాలు ఉన్నప్పుడు ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చానని. రాజానే ఇస్ చిడియాకో కభీ నహీ దేఖా తా. మరి చూడండి, రాజభవనం దగ్గరలో ఉండే అడవిలోనే కదా పక్షి ఉండేది, కానీ ఆ పక్షిని రాజు ఎప్పుడు చూడలేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. రాజుకు ఉత్సుకత కదా, నా అందమైనటువంటి మెహల్ గురించి యాత్రికులు యాత్రా వర్ణంలో ఏమి రాశారు అని. ఆ ఉత్సాహంతో అత్యుత్సాహంతో రాజు ఆ యాత్రా వర్ణం చదివిన తర్వాత తెలుస్తుంది, ఆ రాజభవనానికి దగ్గరలోనే ఒక అడవిలో ఈ పక్షి ఉంది. రాజానే ఉస్ చిడియాకో దేఖ్నా చాహా. ఇంకా చదివిన వెంటనే రాజుకు ఏమనిపించింది? ఆ పక్షిని చూడాలని అనిపించింది. ఇసీలియే అప్నే సేవకోంకో బులాకర్ కహా. కాబట్టి ఇంక అక్కడ ఉన్నటువంటి సేవకుల్ని పిలిచి చెప్పినాడంట. ఏమన్నా చూడండి, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరెప్పుడు ఈ రాజభవనానికి దగ్గరలో ఉండే అడవిలో
పాట పాడుతున్నటువంటి పక్షి ఉందని నాకు మీరు ఏ రోజు చెప్పలేదు ఎందుకు అని అడిగిన. జావో వెళ్ళండి, జంగల్ సే ఉస్ చిడియాకో పకడ్ లావో, అడవిలోకి వెళ్ళి ఆ పక్షిని పట్టుకొని తీసుకురండి. మే ఉస్కా గానా సున్నా చాహతా హూ, నేను ఆ పక్షి పాటను వినాలని అనుకుంటున్నాను అని రాజు చెప్పాడు. కొంచెం और एक बात, మీరు ఈ పారాగ్రాఫ్ లో ఉండే వాటికి కొన్ని పదాలను అండర్లైన్ చేసుకొని ఉండండి. మీకు అర్థం కాని వాటికి నేను మళ్ళీ इस पाठ के अंत में उसका और अर्थ और व्याकरण भी बताओ. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और न ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. वह कितने मधुर स्वर में गाती है. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. इससे मेरी सारी थकान दूर हो जाती है. देखो बच्चों, राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. రాజే కాదు, రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు కూడా ఎవ్వరు ఆ పక్షిని ఇప్పటికీ చూడలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. దర్బార్ అంటే రాజసభ. మనం రియల్ గా అయితే ఎలక్షన్ ఆ రాజ్యసభ కాదు, రాజుల కాలంలో ఉన్నటువంటి రాజ్యసభ. ఒకసారి మీకు ఐడియాకి చూడాలంటే ఆదిత్య 369 లో శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యసభ ఉంటుంది. ఇక్కడ రాజు, మంత్రివర్యులు, సైన్యాధ్యక్షుడు, మిగతా కవులు, ప్రజలు అందరూ ఉంటారు. దాన్నే దర్బార్ అని. ఆ దర్బార్లు ఎవరుంటారు? సభికులు. ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. కేవలము సైనికులే కాకుండా అక్కడ ఉన్నటువంటి సభికులు గాని ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు గాని ఎవరికి ఈ పక్షి గురించి తెలియదు. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ఆ పక్షిని ఢూండునా అంటే వెతకుట, ఖోజ్నా, తలాష్నా అన్నా కూడా వెతకుట అని. ఢూండునా, ఖోజ్నా, తలాష్నా అన్నా కూడా వెతక. అప్పుడు రాజు చెప్పాడు కదా, మీరు అడవిలోకి వెళ్ళి ఆ పక్షిని వెతికి పట్టుకొని తీసుకురండి అని. అప్పుడు సైనికులు రాజాజ్ఞను శిరసావహించాలి కాబట్టి ఆ పక్షిని వెతకడానికి సైనికులు ఎక్కడికి వెళ్ళారమ్మా? జంగల్ మే గయే, అడవిలోకి. ఢూంढते ढूंढते उन्हें एक लड़की मिली. అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఒక అమ్మాయి దొరికింది, అంటే ఎదురుపడింది. जिसने चिड़िया को गाते हुए देखा था. ఆ పక్షి పాడుతూ ఉండగా చూసినటువంటి అమ్మాయి ఆమె. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహు బోలి. ఆ గానే వాలి చిడియాను నువ్వు ఎక్కడైనా చూసావా అమ్మాయి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. హాహా మే జాన్తీ హూ ఉస్ గానే వాలి చిడియాకు. అవునవును నాకు తెలుసు నా ఆ పాట పాడేటువంటి పక్షి గురించి. ఓహ్ వహు కిత్నే మధుర్ స్వర్ మే గాతీ హై. అవి ఆ పక్షి ఎంత మధురమైన స్వరంలో పాడుతుంది. यहाँ पर देखो बच्चों, वो कितने मधुर स्वर में गाती है. यह विस्मयार्थक वाक्य.
जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है। जब मैं यहाँ से काम समाप्त करके నేను ఇక్కడ పని ముగించుకొని సంధ్యా సమయ అంటే సాయంత్రపు వేళ గోధూలి వేళ అని మనకు తెలుగులో అంటుంటారు. అంటే గోవులు అప్పటి వరకు సంచరించి మేత మేసి ఇంటికొచ్చే వేళ్లను సాయం సంధ్యా వేళ గోధూలి వేళ అని అంటారు. ఘర్ లౌట్తీ హూ అంటే ఉదయం వెళ్ళినటువంటి ఆమె సాయంత్రం వరకు తన పనిని ముగించుకొని సాయంత్రం సమయమున అడవి దాటుతూ ఆమె ఇంటికి వస్తూ ఉన్నప్పుడు వహు ముజే రాస్తే భర్ అప్నా మీఠా మీఠా గానా సునాతి హై. అది దారి పొడవునా తన మృదు మధురమైనటువంటి తీయని పాటని వినిపిస్తుంది. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతి హై. చూడండి, నే ఆమె ఆ పక్షి పాట పాడడం వలన నేను రోజంతా చేసినటువంటి శ్రమ వలన కలిగినటువంటి అలసట కూడా దూరమైపోతుంది. ఇక్కడ థకాన్ అంటే అలసట, దూర్ హోజానా అంటే వెళ్ళిపోతుంది. చూడండి, ఆ పక్షి అంత మృదు మధురంగా పాడుతుంది కాబట్టి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి ఉంటాను కదా, ఆ పాట వినగానే ఆ అలసటంతా నా నుంచి దూరమైపోతుంది అని ఆ అమ్మాయి సైనికులకు చెప్తుంది. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी, मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी? సైనికోं के अनुरोध पर, అనురోధ్ అంటే ఇక్కడ రిక్వెస్ట్. సైనికులు అడిగారు కదా అమ్మాయిని, రిక్వెస్ట్ చేసిన కారణంగా లడికీనే చిడియాకో ఆవాజ్ ది, ఆ అమ్మాయి ఆ పక్షిని పిలుస్తుంది. మేరీ చోటీ సుందర్ చిడియా, నా చిన్న అందమైన పక్షి, హమారే రాజా మన రాజుగారు తుమ్హారా మధుర్ సంగీత్ సున్నా చాహతే హై. కేవలం నాకే కాదు మన రాజుగారు కూడా నువ్వు పాడే ఎటి సంగీతాన్ని వినాలని అనుకుంటున్నాను. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునాఓగి, ఏమి నువ్వు మన రాజుగారికి నీ పాటను వినిపించగలవా అని అక్కడ ఆ అమ్మాయి పక్షిని అడుగు. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. చూడండి, లड़कीకి బాతే సున్కర్ చిడియా బోలి, అమ్మాయి పిలుస్తుంది కదా, పక్షి మన రాజుగారు ఈ మృదు మధురమైనటువంటి సంగీతాన్ని వినాలనుకుంటున్నారు, రమ్మని. మేరా సంగీత్తో ఇన్ హరే బరే జంగలం, అప్పుడు పక్షి చెప్తుంది చూడండి, నా సంగీతము హరే బరే జంగలం, హర అంటే పచ్చదనము, భరే అంటే అంటే పచ్చదనంతో నిండినటువంటి ఈ అడవిలో, కేతొమ్మె అంటే పొలాలలో, అచ్చా లగ్తా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ కిసాన్ వా శ్రామిక్. फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊ, అయినా కూడా నేను మన రాజుగారికి నా పాటను తప్పకుండా వినిపిస్తాను అని అక్కడ పక్షి ఆ అమ్మాయికి చెప్తుంది. अगले दिन दरबार लगा हुआ था, लड़की सहित सभी उपस्थित थे, तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी మధుర్. అగలే దిన్ చూడండి అమ్మా, అగలే దిన్ అంటే మరుసటి రోజు రాజసభ నిర్వహిస్తున్నారు. లడకి సహిత్ సభీ ఉపస్థితితే, అమ్మాయితో పాటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సభికులు,
రాజుగారు, మంత్రి గారు, తర్వాత సైన్యాధ్యక్షులు, కవులు, ఇంకా మిగతా వారందరూ ఉంటారు కదమ్మా, వారందరూ అక్కడ ఉన్నారు రాజ్యసభలో. తభి ఉడితి హుయి చిడియా వహా ఆయి. అప్పుడే ఉడన అంటే ఏంటిమా, ఎగరడము, ఎగురుకుంటూ పక్షి అక్కడికి వచ్చింది. ఔర్ అప్ని మధుర ఆవాజ్ మే గానే లగి. అలా ఎగురుకుంటూ వచ్చినటువంటి ఆ పక్షి తన మృదు మధురమైనటువంటి పాటను అక్కడ వినిపిస్తూ देखो उसका गाना सुनकर सभी मुग्ध हो गए. राजा की आंखों में तो खुशी के आंसू आ गए. वे बोले, प्यारी चिड़िया, तुम यही हमारे पास रहो. जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आपके पास रहूंगी. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. जिस किसी चीज की वह इच्छा करती, राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. देखो बच्चों, अच्छा लगा ना कहानी? हाँ, अभी सुनो. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. అలా ఎగురుకుంటూ వచ్చి ఆ పక్షి పాట పాడుతూ ఉంటే రాజుతో పాటి రాజసభలో ఉన్నటువంటి అందరూ సభికులందరూ చాలా ముగ్ధులైపోయినారు. నిజమే కదా, సంగీతానికి అంత శక్తి ఉంది. మనం కూడా ఏదైనా ఒక మంచి పాట వచ్చిందంటే, టీవీలో గాని రేడియోలో గాని వచ్చిందంటే, ఆ చేసే పనిని ఆపేసి ఒక చెవు అక్కడ వేసేసి ఉంటాం మనం ఆ పాట వినడానికి. అదే మీలాంటి చిన్న పిల్లలైతే ఏం చేస్తారు, కాళ్ళు చేతులు ఆటోమేటిక్ గా వాళ్ళకి కదులుతూ ఉంటాయి. అంటే ఆ పాటకి అనుగుణంగా లయబద్ధంగా డాన్స్ కూడా వేస్తూ ఉంటారు. సంగీతానికి ఆ శక్తి ఉంది. రాజాకి ఆంఖోं में तो खुशी के आंसू आ गए. ఆ పక్షి ఆ మృదు మధురమైనటువంటి సంగీతాన్ని వినగానే రాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలి. ఖుషీకే ఆసు ఆనా అంటే ఆనంద బాష్పాలు రాలడం. అశ్రుపాత్ హోనా అని అంటారు ముహావరాన్ని. అంటే కన్నీళ్లు వస్తాయి, కానీ అవి బాధతో వచ్చేటువంటి కన్నీళ్లు కాదు, సంతోషంతో వచ్చేటువంటి కన్నీళ్లు. వే బోలే, ఇప్పుడు రాజుగారు చెప్తున్నారంట చూడండి, ప్యారీ చిడియా, ఏమైనటువంటి షీ, తుమ్ యహీ హమారే పాస్ రహో, నువ్వు ఇక్కడే మా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ్ తుమ్హే మిలేగా, నువ్వు ఏది అడిగితే, మాంగనా అంటే ఏంటి, ఇక్కడ అడగడము, అది నీకు దొరుకుతుంది. చిడియా బోల్, అప్పుడు పక్షి చెప్తుంది, మహారాజ్, మహారాజా, మే ఆప్కే పాస్ రహూంగి, సరే నేను నీ దగ్గరే ఉంటాను. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं, నా పాట వినగానే మీరు మంత్రముగ్ధులైపోయి ఆనంద బాష్పాలు మీ కళ్ళల్లో నుంచి రాలాయి కాబట్టి నేను మీ దగ్గరే ఉంటాను అని పక్షి అక్కడ రాజుగారితో చిడియాకి వెళ్ళి సోనే కా పింజరా బన్వాయా. పక్షికి సోనే కా పింజరా, సోనా అంటే దో, ఇస్కా దో అర్థ హోతా. सोना అంటే एक अर्थ में నిద్రపోవడం, यहाँ पर सोने का अर्थ है బంగారం. పింజరా అంటే పంజరము. మరి పక్షిని ఉంచడానికి రాజుగారు ఏం చేశారమ్మా, బంగారు పంజరాన్ని తయారు చేయించారు. జిస్ కిసి చీజ్ కి వహ ఇచ్చా కర్తి, ఆ పక్షికి ఏది కావాలనేది అనిపిస్తే అది అడిగితే రాజా ఉసే పూరా కర్, వెంటనే రాజుగారు దాని కోరికను తీర్చేటువంటి. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. राज्य మొత్తంలో ఆ పక్షి సంగీతానికి धूम मच गई. जगह जगह चर्चा होना, ये भी एक मुहावरा है.
धूम मच जाना, జగహ్ జగహ్ చర్చా హోనా, ప్రసిద్ధి హో. అంటే చాలా అన్ని చోట్ల ఫలాని రాజ్యంలో ఒక పక్షి ఉంది, పక్షి ఎంతో మృదుమధురంగా పాడుతుంది. రాజభవనంలో ఏంటి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సభికులు అందరూ ఆ పాటకి మంత్రముగ్ధులై వింటున్నారంట అని అందరూ చెప్పుకుంటారు. ధూమ్ మధ్యాహ్న అంటే జగ జగ చర్చా హోనా యా ప్రసిద్ధి హోనా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी। जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया। सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी। सभी सोचने लगे कि राजा को कैसे बचा। देखो बच्चों, एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई। चिड़िया पहले कहाँ रहती थी? महल के पास वाले जंगल में रहती, और किसानों को, श्रमिकों को, मेहनत करने वालों को अपना गीत सुनाती थी और उनका थकान दूर करती थी. అంతే కదా, రాజభవనంకి దగ్గర ఉన్నటువంటి అడవిలో పక్షి ఉండేది. అక్కడ వ్యవసాయం చేసేటువంటి రైతులకు, ఆ పనులు చేసేటువంటి శ్రామికులకు తన మృదుమధురమైనటువంటి సంగీతాన్ని వినిపిస్తూ వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని, అలసటని మర్చిపోయేలాగా చేస్తూ ఉండేది కదా. एक दिन चिड़िया को खेतों में, పొలాలు, ఒక రోజు పక్షికి खेतों में मेहनत करने वाले किसानों की याद आई. పొలాల్లో కష్టపడేటువంటి రైతులు గుర్తుకు వచ్చారు. యాదానా అంటే గుర్తుకు రా. उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी. వాళ్ళందరినీ కలవడానికి పొలాల వైపుకు వెళ్ళిపోయింది. जब राजा को चिड़िया दिखाई नहीं, రైతులను కలవడానికి వెళ్ళింది కదా పక్షి, అప్పుడు రాజుకి పక్షి కనిపించలేదు. రాజమహల్లో ఉంటే కదా పక్షి కనిపించేది. किसानों की याद आने पर वह खेतों की ओर चले गए పక్షి. तो वह दुखी हुआ, అప్పుడు రాజుగారు చాలా బాధపడిన. और अस्वस्थ हो गया, अस्वस्थ అంటే అనారోగ్యం పాలు. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. ఇంకా రాజుగారికి అనారోగ్యం అంటే రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ చింతాక్రాంతులై ఉంటారు. అయ్యో మన రాజుగారికి ఇలా అయింది, అనారోగ్యమైంది, ఆయన అనారోగ్యం నుంచి ఎప్పుడు బాగవుతారో, మళ్ళీ రాజ్య పరిపాలన అనేది సక్రమంగా ఎప్పుడు చూసుకుంటారో అని చింతే కదా ప్రజలకి. సభీ సోచనే లగే కి రాజాకు కైసే బచాలి, అందరూ ఆలోచిస్తూ ఉన్నారు రాజుగారిని ఎలా కాపాడుకోవాలి. एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत, चिड़िया का गाना सुनवाओ. सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुलाए. तभी उन्हें मधुर संगीत सुनाई दिया. वे सब आवाज की ओर देखने लगे. चिड़िया अपनी मधुर आवाज में गा रही. यह देखते ही सबकी जान में जान आ गई. రాజుగారు పక్షి గురించి ఆలోచిస్తూ అనారోగ్యం పాలయ్యారు కదమ్మా. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, చాలా నీరసించినటువంటి, కమ్జోర్ అంటే చాలా బలహీనమైనటువంటి, నీరసించినటువంటి ఆయన సంగీత్ సంగీత్ అని చిడియాకా గానా సున్, నాకు పక్షి యొక్క పాటని వినిపించండి. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే. అప్పుడు సభికులందరూ, దర్బారీ అంటే సభికులు, అందరు సభికులందరూ ఆలోచిస్తున్నారంట పక్షిని ఎలా పిలిపించాలి లేదా పిలవాలి. తబి ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా. అలా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే చాలా మృదుమధురమైనటువంటి సంగీతం వాళ్ళకి వినిపిస్తుంది.
वे सब आवाज की ओर देखने लगे చూడండి ఆ ఆవాజ్ అంటే సౌండ్ వచ్చిన వైపుకు చూస్తూ ఉంది चिड़िया अपनी मधुर आवाज में गा रही थी ఆ పక్షి తన మృదు మధురమైనటువంటి స్వరంతో పాడుతూ यह देखते ही सबकी जान में जान आ गई చూడగానే అందరికీ ప్రాణం లేచి వచ్చిందండి जान में जाना అంటే मुसीबत से निकलने पर నిశ్చిత హోనా అని వస్తుంది ముహావరే కా అర్థ జాన్ మే జానా అంటే అనారోగ్యంలో ఉన్నటువంటి రాజును కాపాడుకునే ఒక ఉపాయం దొరికిందను లేకపోతే పక్షి రావడంతో ప్రాణం లేచి వచ్చింది అని అంటుంటారు కదా జాన్ మే జానా అంటే किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर हो धीरे धीरे राजा स्वस्थ हो गए वे चिड़िया से बोले प्यारी चिड़िया मेरे पास लौट आओ मैं तुम्हें हमेशा राजमहल में रखूंगा चिड़िया बोली नहीं महाराज मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है मैं हर दिन यहाँ आऊंगी आपको भी अपना संगीत सुनाऊंगी किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था మరి రాజుకు అనారోగ్యంగా ఉందంటే రైతులు ప్రజలు మాట్లాడుకుంటారు కదా మన రాజ్యంలో మన రాజుగారికి అనారోగ్యంగా ఉందరా అని పొలాల్లో రైతులు మాట్లాడుకుంటూ ఉంటే ఈ పక్షి వింటుంది తురంత్ వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పహుంచి వెంటనే ఆ పక్షి అయ్యో రాజుగారికి అనారోగ్యంగా ఉందా నా పాట వినిపించాలనే ఉద్దేశంతో ఆ తురంత్ అంటే వెంటనే ఆ పక్షి రాజ్మహల్ కి వస్తుంది जैसे जैसे वह गाना गाती ఆ పాట ఏ విధంగా అయితే పాడుతూ పాడుతూ ఉండగా వేసే వేసే రాజాకి అస్వస్థత దూర్ హో అది పక్షి పాడుతూ పాడుతూ ఉంటే అదే విధంగా రాజుగారి అస్వస్థత అనారోగ్యం అనేది దూరమైపోతుంది ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే మెల్లమెల్లగా రాజు ఆరోగ్యంగా वे चिड़िया से बोले అప్పుడు రాజు పక్షితో చెప్తున్నాడని ప్యారీ చిడియా మేరే పాస్ లౌటాओ ఏమైనటువంటి పక్షి నువ్వు నా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చే मैं तुम्हें हमेशा राजमहल में रखूंगा నేను నిన్ను ఎల్లప్పుడూ రాజమహల్లోనే ఉంచుకుంటాను చిడియా బోలి అప్పుడు పక్షి చెప్తుంది చూడండి नहीं महाराज లేదు మహారాజా मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है లేదు మహారాజా నేను నా సంగీతాన్ని ఇష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా శ్రామికులకు కూడా వినిపించాలి అని చెప్తుంది मैं हर दिन यहाँ आऊंगी నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను आपको भी अपना संगीत सुनाऊंगी నేను మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను అని చెప్తాను चिड़िया की बातों ने राजा पर गहरा प्रभाव असर डाला राजा ने कहा वाह तुम महान हो चिड़िया तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता चिड़िया बोली क्यों नहीं महाराज मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है చూడండి రాజుగారు ఏం చెప్పారు రాజుగారు పక్షి నువ్వు మళ్ళీ తిరిగి రాజమహల్ కి వచ్చేయి రాజమహల్లోనే ఎల్లప్పుడూ ఇక్కడే ఉండు అని చెప్తే అప్పుడు పక్షి ఏం చెప్తుంది లేదు మహారాజా నేను శ్రామికులకు రైతులకి కూడా నేను నా సంగీతాన్ని వినిపించాలి నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను
వారితో పాటు మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను అని ఇక్కడ పక్షి రాజుకి చెప్తుంది. चिड़िया की बातों ने రాజా పర్ గహరా అసర్ డాలా. ఆ పక్షి మాటలు రాజు పైన మంచి ప్రభావాన్ని కలిగించేలా చేశాయి. అసర్ డాల్నా అంటే ప్రభావ పడనా, ముహావరే కాదు. రాజానే కహా, అప్పుడు రాజు చెప్తున్నాడు, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదానివి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो. మజ్దూర్లు కిసాను అంటే రైతులకంటే శ్రామికుల కోసం, రైతుల కోసం రాజమహల్లో ఉన్నటువంటి సుఖాలను నువ్వు త్యాగం చేయగలుగుతున్నా. तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता, నేను ఒక రాజుగా ఉండి వాళ్ళ కోసం ఏమీ చేయలేనా అని రాజు. చిడియా బోలి, అప్పుడు పక్షి చెప్తుందంటే చూడండి, క్యోం నహి మహారాజ్, ఎందుకు లేదు మహారాజా. మజ్దూరోం ఔర్ కిసానోం కే బారే మే సోచనా. మజ్దూర్ అంటే ఎవరమ్మా ఇక్కడ? శ్రామికుల గురించి, రైతుల గురించి ఆలోచించడం. ఔర్ ఉన్కి సహాయత కర్నా, వారికి సహాయం చెయ్యడము. హమారా కర్తవ్య హై, మన కర్తవ్యము. क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है, ఎందుకంటే వాళ్ళు మన సుఖదాత, మనకి సుఖాన్ని నాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు కాబట్టి. నిజమే కదా, రైతులు ఎంతో కష్టపడి ఆ బురదలో వరి నాటి దాన్ని ఎన్నో రకాలుగా పంటను రక్షించుకొని మనము ఈరోజు పుష్టిగా తినగలుగుతున్నామంటే వాళ్ళ వల్లని. మరి వాళ్ళని సుఖంగా ఉంచడం కూడా మన కర్తవ్యం. बच्चों, आपको ये कहानी कैसी लगी? अच्छी लगी है ना? एक चिड़िया के द्वारा किसानों और मजदूरों के बारे में कहानी के रूप में लिखा गया. చూడండి, ఒక పక్షిని చూపిస్తూ ఆ సంగీతంతో శ్రామికులను, రైతులను కలుపుతూ ఒక స్టోరీని మనకి ఇక్కడ తెలియజేశారు. అంటే రైతుల యొక్క ప్రాముఖ్యతని, శ్రామికుల యొక్క ప్రాముఖ్యతని, పశుపక్షాదులను కూడా ఎలా రక్షించుకోవాలి అనే ఆలోచనని మనలో కలిగేలాగా ఈ స్టోరీ, ఈ కహాని ఉంది. देखो बच्चों, मैं यहाँ पर आपको पूरी कहानी समझ में आया ना बच्चों? मैं यहाँ पर एक एक अनुच्छेद में आए व्याकरणांश बताती हूँ. ध्यान से सुनना और अपने उत्तर पुस्तिका में लिखना बच्चों. पहले अनुच्छेद में सुंदर महल में रहता था. సుందర్ అంటే అందమైన. సుందర్ కి విలోమ శబ్దం ఏమొస్తుంది బచ్చో? అసుందర్. महल అంటే భవన్. सुंदरता, सुंदरता में ता प्रत्यय ऐड हुआ. जंगल, वन, कानन, विपिन. देखो बच्चों, और दूसरे पैराग्राफ में देखो बच्चों, सेवक, सेविका, नौकर, नौकरानी, मजदूर, मजदूरनी, पंडित, पंडिताइन, विद्वान, विदुषी. ऐसे शब्द स्त्रीलिंग है. स्त्रीलिंग पुंलिंग शब्द. और देखो बच्चों, तीसरे अनुच्छेद में मैंने रेखांकित किया है. ढूंढना, खोजना, तलाशना. और देखो, वह कितने मधुर स्वर में गाती है. यहाँ पर विस्मयार्थक वाक्य दिया गया है. और देखो बच्चों, मीठा मीठा गाना सुनाती है. यह मीठा मीठा क्रिया विशेषण है.
और देखो बच्चों, खुशी के आंसू आना, बहुत आनंदित होना, अश्रुपात होना, यहाँ पर मुहावरे का अर्थ है। और देखो बच्चों, धूम मच जाना, जगह जगह चर्चा होना, प्रसिद्ध होना, मुहावरे का अर्थ है। यहाँ पर देखो बच्चों, अस्वस्थ, स्वस्थ का विलोम शब्द अस्वस्थ है। స్వస్థ అంటే ఆరోగ్యము, అస్వస్థ అంటే అనారోగ్యము। अस्वस्थలో आ उपसर्ग है। और देखो बच्चों, अस्वस्थता, अस्वस्थ माने अनारोग्यము, अस्वस्थ शब्द में ता प्रत्यय ऐड हुआ। और देखो बच्चों, दरबारी, यहाँ पर दरबार, दरबारी ई प्रत्यय लगा हुआ। और देखो बच्चों, धीरे धीरे राजा स्वस्थ हो गए, మెల్లమెల్లగా రాజు ఆరోగ్యవంతుడు అయినాడు। यहाँ पर क्रिया विशेषण, धीरे धीरे, మెల్ల మెల్లగా। राजमहल, राजा का महल, तत्पुरुष समास। और देखो बच्चों, असर डालना, प्रभाव पड़ना। इस कहानी में आए व्याकरणांश भी मैं बताए। बच्चों, गृह कार्य में आप स्वयं एक कहानी लिखकर अपनी अध्यापिका को दिखाइए। आज का सत्र यहीं पर समाप्त होता है बच्चों। अगले सत्र में हम फिर मिलेंगे। तब तक के लिए धन्यवाद।